అయితే మనం ఈరోజు వెళ్తున్నాము చార్మినార్ సండే మార్కెట్ అనమాట. అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఎలాంటి క్లాత్స్ దొరుకుతాయి, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ దొరుకుతాయి. చాలా మంది వీడియోస్ చూశాననమాట. అయితే నాకు గూడా ఒకసారి క్యూరియాసిటీ ఉండే సండే మార్కెట్ ఒకసారి ఎళ్లి చూద్దాం. ఇంతకుముందు నేను ఎర్రగడ్డ మార్కెట్ కవర్ చేశాను. ఇంకా నేను పర్సనల్‌గా చాలా మార్కెట్ చూశాను హైదరాబాద్‌లో అయితే. కానీ ఒకసారి మీకు కూడా చూపిద్దామని వచ్చాననమాట. చూడొచ్చు. ఇక్కడ మనం మదీనా సర్కిల్‌లో వచ్చేసామనమాట. కానీ అంతా మనకు లెఫ్ట్ సైడ్ కాకుండా అందరు రైట్ సైడే మొత్తం మార్కెట్ ఉంది యాక్చువల్లీ. ఈ సైడ్ లేదనమాట. అయితే నేను చూస్తాను ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసేసి బండి. హలో హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ మీ ముందర వచ్చేసి అనమాట. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చార్మినార్ సండే మార్కెట్ అనమాట. అయితే చూడొచ్చు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి. అయితే వెళ్ళిపోదాం, ఒకసారి అన్నీ చూపిస్తాను మీకు. ఇదే మన మదీనా సర్కిల్. చాలా బోటాలు ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది మనకు. చూడొచ్చు ఫస్ట్ పోగానే నాకు వచ్చేసి ఈ బ్యాక్ కవర్స్ దొరికినాయంట ఫోన్స్ వి. అది కూడా అంతా మనకు 20-30 రూపాయలకి ఇస్తుంది. మంచి మంచి క్వాలిటీ కవర్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు ఐఫోన్ వి మన మ్యాక్సేఫ్ తో ఉన్న కవర్స్ కూడా ఉన్నాయి. కొన్ని అన్ని బాగాలేవు కానీ కొన్ని అయితే పర్లేదు. యాజ్ వెల్ యాజ్ నాకు ఫస్ట్ పోగానే ఇక్కడ 50 రూపాయలకి షర్ట్స్ అన్నాడు. సరే చూస్తుండు మా తమ్ముడు కూడా. చూడండి దాంట్లో నుంచి ఇక నాకు ఇది ఓల్డ్ మనీ షర్ట్ కొంచెం బాగా నచ్చింది. ఈ మధ్యన బాగా నడుస్తుంది కదా పింట్రెస్ట్ లో కూడా స్ట్రైప్స్ తో. అయితే బాగుందని చూసాము, అది కూడా తీసుకున్నాను అనమాట. చూడొచ్చు మార్కెట్ ఎంత హడావిడిగా ఉందో. నేను కొంచెం లేట్ అయింది అనమాట వెళ్ళేసరికి. 10-11:30 అట్లా అవుతుంది అనుకుంటాను. అప్పటికే బాగా ఎండ కూడా ఉంది యాక్చువల్లీ. ఇంకా ఇలాంటి మార్కెట్స్ అన్ని చాలా మార్నింగ్ ఉంటాయి అనమాట. 6-7 o'clock ఓపెన్ అయిపోతాయి. అయితే నేను కొంచెం లేట్ గానే వెళ్ళాను. చూడొచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడు మనకు వింటర్ క్లాత్స్ ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. స్వెట్ షర్ట్స్ కానివ్వండి, స్వెటర్స్ కానివ్వండి, అట్లాంటి పుల్లోవర్స్ కానివ్వండి ఎక్కువగా ఉన్నాయన్నమాట మార్కెట్ లో. ఇంకా ఇక్కడ చూడొచ్చు 100 రూపాయలకి అంత షూస్ అంట. కొన్ని మంచి బ్రాండెడ్ కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు పూమా కానీ, కొన్ని అడిడాస్ కానీ, శాండల్ షూస్, స్లీపర్స్ అన్ని మిక్స్ ఉంటాయి అనమాట. మనం ఎత్తుకోవడమే మనకి ఏది నస్తుందో అది. అయితే చూడొచ్చు ఇంకా ఇక్కడ కొన్ని ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి తీసుకోకండి. ఇక్కడ కూడా చూడొచ్చు 100 రూపీస్కి మంచి షూస్, శాండల్స్, ఇంకా ఫార్మల్ షూస్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడొచ్చు దానిలో నుంచి మనకు సైజ్ వచ్చేవి, ఇంకా మనకు నచ్చినవి ఎత్తుకోవడం అనమాట. అంత క్వాలిటీ అంతా చూసుకొని. ఇంకా ఇక్కడ మేజర్లీ నేను చూసింది ఏంటంటే సెల్ ఫోన్స్, టాబ్లెట్స్ మేజర్లీ ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ మార్కెట్ లో. క్లాత్స్ కంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ చూడొచ్చు ఆ మిర్రర్ కానివ్వండి, ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి అనమాట. చూడండి షూస్ అంతా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అనమాట. సేమ్ మనకు ఎంత అంటారు జుమెరాత్ బజార్ అంటారు కదా, అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. మన ఇష్టమైన ప్రోడక్ట్ వచ్చేసినాయి అనమాట. క్లోతింగ్ చూడొచ్చు, మంచి షర్ట్స్, జాకెట్స్, ఈవెన్ జీన్స్ ప్యాంట్ కూడా ఉండే అనమాట. అయితే సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అవన్నీ. కానీ 350 రూపాయలు ఏమంటుండే షర్ట్స్. ప్యాంట్ వచ్చేసి 300 రూపీస్ అంటుంది చెప్పాడు. అయితే చూశాను, అంతగా నాకు సెట్ కాలేదు కాబట్టి వచ్చేసాను. ఇంకా మా తమ్ముడు ఏదో టాయ్స్ చూస్తాడు, మా ఇంట్లో చిన్నోడు ఉంటాడు కాబట్టి. ఇంకా ఇట్లాంటి స్లిప్పర్స్ అంతా నాకు నచ్చలేదు అనమాట. ఎర్రగడ్డ ఏంటంటే మొత్తం క్లోతింగ్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ అంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్. 50 రూపాయలు, 100 రూపాయలు అంటున్నారు. కానీ ఏదైనా పనికి వచ్చే వస్తువు ఉంటే తీసుకోవచ్చు. కానీ అంతా నాకు వేస్ట్ గానే అనిపించింది. చూడొచ్చు రష్ అయితే బాగానే ఉంది, కానీ మనకు అంతగా ఏం నచ్చలేదు అనమాట. ఈవెన్ క్లోతింగ్ కూడా అంతగా లేదు ఇక్కడ మార్కెట్ లో. మెయిన్లీ ఎలక్ట్రానిక్స్ అనమాట. మనకు ఏమన్నా కావాలి అంటే అలాంటి చూడొచ్చు. వాచెస్, బర్డ్స్ అట్లా ఉన్నాయన్నమాట. స్లిప్పర్స్, షూస్ అవన్నీ కూడా మంచి క్వాలిటీలో లేవు. ఈవెన్ ప్రైసెస్ కూడా బాగా ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. దానికంటే మంచిది మన కోటిలో కానీ, ఈవెన్ ఆన్లైన్ లో కూడా ఇప్పుడు మంచి బ్రాండ్స్ వచ్చినాయి, తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి అది ట్రై చేయొచ్చు. కొంచెం యాంటిక్ ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటి మనకు ఐరన్ మెటల్ ఐటమ్స్ కానివ్వండి, ఎలాంటి తీసుకుంటారంటే పర్లేదు. కానీ ఇలాంటి ప్లాస్టిక్ వేస్ట్ ఐటమ్స్ అంతా తీసుకోకండి, వేస్ట్ ఉంటాయి అనమాట. ఇంకా క్లోతింగ్ విషయానికి వచ్చేసి చూడొచ్చు మీరు, అంత బాగాలేదనమాట క్వాలిటీ. మనకు ఎర్రగడ్డలు దొరికినంత అసలు బాగాలేదనమాట క్వాలిటీ. అంత మొత్తం ఓల్డ్ క్లాత్స్ ఉన్నాయి. ఎర్రగడ్డలు ఏంటంటే మంచి క్లాత్స్ ఉంటాయి, ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి, అన్ని మిక్స్ ఉంటాయి. మంచి బ్రాండెడ్ కూడా ఉంటాయి అనమాట అక్కడైతే. ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ అదే మనకు చాలా వెతకాల్సి పడుతుంది అనమాట. క్లాతింగ్ అంతగా లేదు. ఇంకా మెయిన్లీ మనకు అదే ప్లాస్టిక్ సామాన్లు, క్లోతింగ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూడొచ్చు. చార్జర్స్ ఎన్ని గనం ఉన్నాయో. దాంట్లో నుంచి మనకు ఏదైనా వర్కింగ్ అవుతుందంటే తీసుకోవచ్చు. అట్లా 10-20 రూపాయలకి ఏమి ఇస్తారు వాళ్ళు.
సెకండ్ హ్యాండ్ ఫుట్వేర్ చూడొచ్చు. ఇక్కడ కూడా షూస్ ఉన్నాయి చూడండి. అంతగా నాకు పర్సనల్గా నచ్చలేదు కానీ 300-400 చెప్తుంది ఇది కూడా. అంతగా ఏం బాగాలేవు, అంత నార్మల్ క్వాలిటీ ఉంటుంది, అంతగా బాగుంటుంది. ఇగ్నోరే చేయండి ఇట్లాంటి. ఇది చూడొచ్చు, ఒకడు ట్యాబ్ కొంటుండు 3000-2000 ఏదో చెప్పాడు. అది కూడా అంత మంచిగా ఏం వర్క్ చేస్తలేదు, అయినా వాళ్ళు రేట్ బాగానే చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ మెయిన్లీ ఫోన్స్, ట్యాబ్లెట్స్, చిన్న ల్యాప్టాప్స్ అట్లాంటివి అమ్ముతున్నారు అనమాట. హార్డ్ డిస్క్, జాయ్ స్టిక్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అదే వర్క్ చేస్తారో లేదో మనకు తెలియదు, చూసి తీసుకోవాలి. మోటార్స్, గ్యాస్ సిలిండర్స్ చూడండి. చూడొచ్చు ఇక్కడ బ్యాటరీస్ కానివ్వండి, చార్జర్స్ కానివ్వండి, చిన్న ఫోన్స్, కీప్యాడ్ ఫోన్స్ ఇట్లాంటివి. అదే వాళ్ళు మంచిని బట్టి రేట్ చెప్తారనమాట, చూసి తీసుకోవాలి. అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా చూసి. ఇక్కడ చూడండి కొంచెం యాంటిక్ ఓల్డ్ ఐటమ్స్ అనమాట, గిన్నెలు, బాసన్లు అన్నీ మనకు కొంచెం. ఇక్కడ కూడా చూడొచ్చు ఫోన్స్, చార్జర్స్ అవి అన్నీ అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం యాంటిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, అందుకోసం ఆగాను. ఇట్లా ఓల్డ్ మనీ ఎస్థెటిక్ వాచెస్ దొరుకుతాయి. ట్యాబ్స్, వాచెస్, గేమింగ్, స్పీకర్స్, క్యాషెట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కొన్ని యాంటిక్ ఐటమ్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. చిన్న విగ్రహాలు చూడండి, మంచి మంచి యాంటిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనకు అదే చూసి తీసుకుంటే మనకు ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి, లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఇక్కడ చూడండి హెడ్ ఫోన్స్, అవన్నీ స్పీకర్స్, అంతా ఎలక్ట్రానిక్ ఐటమ్ మెయిన్లీ కనిపించింది నాకు. క్లోతింగ్ అనుకున్నాను నేను, కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి ఇంటి సామాన్లు ఎక్కువ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి మొత్తం సైకిల్స్ అన్నమాట. అది కూడా చాలా కాస్ట్లీ చెప్తున్నారు వాళ్ళు, 2000, 3000, 4000 అట్లా అంటున్నారు. చూసి తీసుకోవాలి ఇంకా మనకు అవి, ఎందుకంటే వీళ్ళు టైర్స్, గియర్స్ అంతా మార్చేసి పెడతారు కాబట్టి అవి తీసుకొని పోయిన తర్వాత 2-3 రోజులుగా టైర్ పోవడము, స్పైరల్ బెండ్ కావడము అట్లాంటివి ఉంటాయి. చూసి తీసుకోండి. రిమోట్లు, ఇది చూడొచ్చు. మనం దగ్గర చార్మినార్ దగ్గర వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ కొన్ని క్లాత్స్ కనిపించినాయి చూడండి. షర్ట్స్ అంతా 300 లోపల అన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దాకానే ఉంది మార్కెట్. చూడొచ్చు ఇంత ఖాళీగా ఉంది, బ్యాక్ సైడ్ అంతా మార్కెట్ ఇక్కడ దాకానే ఉంది. ఇంకా అక్కడ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తా, ఆ సైడ్ నుంచి కూడా. మొత్తానికి అయితే అంతగా ఏం కనిపించలేదు, చూద్దాం ఆ సైడ్ నుంచి వెళ్దాం. నేను ఈ సైడ్ నుంచి మొత్తం కవర్ చేశాను కాబట్టి ఆ సైడ్ నుంచి ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చూసుకుంటూ వెళ్దాం వచ్చి వెళ్ళేటప్పుడు. చూడొచ్చు ఇక్కడ లోపల నుంచి వెళ్తున్నాను. మొత్తం క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ మేజర్లీ చూడొచ్చు. కానీ చూడొచ్చు కొన్ని బ్రాండెడ్ దొరికితే మంచిదే. షర్ట్స్ అవన్నీ, సారీస్, లేడీస్ క్లాత్స్, మెన్స్ క్లాత్స్ అంతా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని షూస్ కూడా ఉన్నాయి చూడొచ్చు. చూడొచ్చు ఇక్కడ కూడా కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి, వాచెస్ అవి, బ్యాటరీస్, చార్జర్స్ అవన్నీ. హ్యామర్స్, ఐరన్ రాడ్స్, డంబల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అంత మందుకు బోర్డ్స్, ఎలక్ట్రానిక్ చార్జర్స్, ఫోన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. కుప్పలు వేశారు. అన్నీ వర్కింగ్, నాన్ వర్కింగ్ అంతా మిక్స్ ఉంటాయి. చూసి తీసుకోవడమే, అది కూడా మనం చెక్ చేయలేము అక్కడ ఎలాగో. అన్నీ ఉంటాయి అనమాట. ఇట్లాంటివి కొనడానికి మంచి ప్లేస్ అనమాట, తక్కువ రేట్లు మంచిగా దొరుకుతాయి మనకు. अंदर से अच्छा रहता है शायद।
ఇక్కడ చూడండి కొన్ని యాంటిక్ ఐటమ్స్ మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట మెయిన్లీ. దీనికోసం మనం వెళ్ళొచ్చు సండే మార్కెట్కి, ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్ నార్మల్ వేరే చోట వేరే మార్కెట్స్లో కనపడవు మాకు. మెయిన్లీ అదే ఫోన్స్ అవన్నీ దొరుకుతున్నాయి అనమాట లోపల సైడ్. చూడండి వాచెస్, యాంటిక్ వాచెస్ ఎంత మంచి మంచిగా ఉన్నాయి చూడండి. మనకు ఇప్పుడు ఆన్లైన్లో కొనాలంటే వేలల్లో అయితే, ఇక్కడ మనకు వందల్లోనే దొరికిపోతాయి. చూసి తీసుకోవడమే, వర్కింగ్ ఉందా లేదా అది అంతా. మిరళం మండి అంతగా ఏం మంచిగా లేదనమాట మార్కెట్. మీకు ఏమైనా కావాలి ఇట్లాంటి వస్తువులు అంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఏదో ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారంటే వెళ్ళొచ్చు. నాకు క్లాత్స్ కూడా అంతగా ఏం నచ్చలేదు, ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా అంతగా ఏం నచ్చలేదు. మెయిన్లీ క్లాత్స్ అయితే లేవు. మీరు క్లాత్ కోసం వెళ్తారంటే ఇప్పుడైతే సండే మార్కెట్లో స్పెసిఫిక్గా ఎక్కువగా లేవు అనమాట. మెయిన్లీ హార్డ్వేర్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటమే దొరుకుతున్నాయి. అయితే చూశారు కదా ఫస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు, సండే మార్కెట్ చార్మినార్ సండే మార్కెట్ నుంచి ఇది ఒక షర్ట్ తీసుకున్నాను అనమాట. దాంట్లో నాకు అంతగా క్లాత్స్ ఏం నచ్చలేదు. ఇదే మనకు ఓల్డ్ మనీ లుక్తో వస్తుంది, యాజ్ వెల్ as చాలా Pinterestలో కూడా ట్రెండింగ్ అవుతుంది కదా. అయితే ఈ షర్ట్ తీసుకున్నాను. అయితే చూడొచ్చు, ఇదే అనమాట షర్ట్. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను చూశాను అనమాట, కొంచెం కాలర్ దగ్గర ఇక్కడ చూడొచ్చు చిన్నగుంది. ఒకసారి మనం ట్రై చేయడానికి లేకపోతే లేయరింగ్కి అయితే చాలా బాగుంటది. మనకు దాని తగ్గట్టు క్వాలిటీ ఉన్నమాట. అక్కడక్కడ మనకు కొన్ని డాట్స్ ఉన్నాయి. క్లాత్ క్వాలిటీ కూడా దాదాపు అయిపోయింది దీని లైఫ్. మనకు ఇంకా కొంచెం వేసుకోవచ్చు అంతే. అందుకోసం ఒకసారి ట్రై చేద్దాము, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా మంచిగా కనిపిస్తుంది షర్ట్ అన్నిటికంటే, అందుకోసం తీసుకున్నాను. అయితే చూడండి, నేను ఒకసారి ట్రై చేశాను కదా, ఇలా ఉందన్నమాట షర్ట్. చూడొచ్చు ఆ స్ట్రైప్స్ కానివ్వండి, మనకు యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్ మనీ అవుట్ఫిట్ మొత్తం రెడీ అయిపోయింది, అది కూడా 50 రూపీస్లోనే. అయితే ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా బాయ్.